అతను మగజాత ఆనిముత్యం అనే చెప్పుకుంటూ వచ్చాడు. బట్ బిగ్ బాస్ కోసమే చేస్తున్నాడని నేను డే 1 చెప్పాను. బట్ అతను స్టార్ట్ చేసిన నెగిటివిటీకి నన్ను ఎవరు నమ్మలేదు. బట్ ఎండ్కి అదే నిజమైంది. కాబట్టి ఇప్పటికైనా అర్థమైతే అదే చాలు. అంటే ఎట్లా అంటే లావణ్య వచ్చి రాజ్ చాలా హింసించేసింది, నేను రాజ్ కోసం పోరాటం చేస్తున్నాను, నా వెనకాల ఎవ్వరు లేరు అనేది పెద్ద పెద్ద ఫైల్స్ అవన్నీ పట్టుకొని తిరిగాడు కదా, ఏమనిపిస్తుంది? ఆ ఫైల్స్ మోసి ఇప్పుడు బక్కగా అయిపోయాడండి. 2 months ago శేఖర్ భాషను చూస్తే ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఒకలా ఉన్నాడు. నాకు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ కోపం కూడా రావట్లేదు, నాకు నవ్వు వస్తుంది ఫర్ వాట్ హీ హాజ్ డూయింగ్. అండ్ ఖచ్చితంగా గెలవనైతే గెలవడు, అతను గెలవకూడదనే కోరుకుంటున్నాను. ఒక 1 week or 2 weeks మరి బయటకు వచ్చేస్తే బాగుంటుంది. అంటే బిగ్ బాస్ వెళ్ళడం కోసం, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం యూజ్ చేసుకోవడం, నీ ఇష్యూని యూజ్ చేసుకోవడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని వెళ్ళాడు ఇప్పుడు అతను. ఆడదానికి అండ్ మగజాతికి ఏమంటారు, మగజాతి ఆనిముత్యం కోసం చేస్తున్న అన్న ఫైట్ అబద్ధం అండి. అదే నిజమైతే రాజ్ తరుణ్ ఇష్యూ మీద పట్టుకోవాలి. మస్తాన్ సాయిని ఇంక్లూడ్ చేశాడు, చింటూని ఇంక్లూడ్ చేశాడు, అలా 10 మందిని ఇంక్లూడ్ చేసి 10 మంది లైఫ్స్ రోడ్డు మీద పెట్టేసి అతను లోపలికి వెళ్ళాడు ఇవాళ. జస్ట్ బికాజ్ దానికి ఒక పేరుంది, శవం మీద చిల్లర ఎరుకునే పేరుకి శేఖర్ భాషకి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, అవార్డు ఇవ్వచ్చు. అసలు నాకు రాజ్ తరుణ్ ఎవరో తెలియదు, రాజ్ తరుణ్ ఎవరో తెలియకుండా మీడియాలో వచ్చిన కథనాలను చూసి రాజ్ తరుణ్కి నేను సపోర్ట్ చేస్తున్నా అంటూ శేఖర్ భాష అప్పుడు చెప్పాడు. నిజంగానే ఆయన చెప్పినట్టుగా రాజ్ తరుణ్కి అతనికి ఎటువంటి సంబంధం లేదా? వాళ్ళు ఎప్పుడో ఏదైనా సినిమా పరంగానో లేకపోతే ఇంకేదైనా పరంగానో ఒకసారి కలిసి ఉంటారంతే. రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయితే కాదండి శేఖర్ భాష. మరి ఎందుకు ఇంతగానం చేశాడు? ఎందుకంటే మీకు సంబంధించిన పర్సనల్ రికార్డింగ్స్ అన్ని బయట పెట్టాడు, అవన్నీ ఎట్లా వస్తాయి? రాజ్ తరుణ్ ఇవ్వకపోతే శేఖర్ భాషకి ఎట్లా వస్తాయి? మరి శేఖర్ భాషకి FIR కాపీ రాజ్ తరుణ్ ఇచ్చాడు అండ్ ఆడియో రికార్డింగ్స్ రాజ్ తరుణ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నా? ఇప్పుడు రాజ్ తరుణ్ తను డిఫెండ్ చేసుకోవాలి కదండి, తను డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను, ఓకే, ఫస్ట్ తప్పుడు కేసు అంటాడు, అది తప్పుడు కేసు కాదండి, నాతో ఉన్న మనిషి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకొక దాంతో ఉన్నాడు అని నేను పెట్టాను కంప్లైంట్ నిజం, కంప్లైంట్ అబద్ధం కాదు. రాజ్ తరుణ్ డిఫెండ్ చేసుకోవడానికి ఒక బక్రాగడ్ కావాలి. ఆ బక్రాగడ్ శేఖర్ భాష అన్న దాంట్లోని ఆ బక్రా కస వాడు నన్ను తప్పుడు దానిగా చూపించాలని చూపించి వెళ్ళాడు. దాని తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్కి శేఖర్ భాష మెసేజ్ చేసి లావణ్య గురించి మాకు చెప్పండి, లావణ్యకి సంబంధించినవి మాకు ఇవ్వండి. కొంతమందికి డబ్బులు ఇస్తా అన్నాడు, కొంతమందితో మంచిగా మాట్లాడాడు, అమ్మాయిలతో ఫ్లడ్ చేశాడు, చాలా చేశాడండి. ఇప్పుడు రాజ్ తరుణ్కి నేను హెల్ప్ చేస్తున్నాను, ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు కదా, తర్వాత వీళ్ళ మధ్య ఏమైనా డీల్ ఏమైనా ఉందా? రాజ్ తరుణ్కి శేఖర్ భాష సపోర్ట్ చేయడం వల్ల రాజ్ తరుణ్ వచ్చి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి శేఖర్ భాషకి వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నడిపించాడనేసి మీకు ఏమైనా అనిపించట్లేదా? ఆ డీల్ ఏమన్నా? చాలా డీలింగ్స్ నడిచాయి అందులో. ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ డీల్ ఉంది, 5 lakhs డీల్ ఉంది, అండ్ లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్తో కలిసి చేస్తున్నది ఏంటంటే లావణ్యని ఇల్లు ఖాళీ చేపిస్తే 1 crore డీల్. అరే ఎవరితో డీల్? శేఖర్ భాష మధుసూదన్ లాయర్ అడ్వకేట్ అయిన రాజ్ తరుణ్తో. ఇప్పుడు కూడా రాజ్ తరుణ్కి అది ఇంటెన్షన్ లేదండి, ఎందుకంటే రాజ్ ఏంటో నాకు తెలుసు. మధ్యలో వీళ్ళ సెల్ఫ్ ఏమంటారు, వీళ్ళ సెల్ఫ్ కోరికల కోసం, వీళ్ళ సెల్ఫ్ ఆనందాల కోసం చేస్తున్న ఇది. బట్ ఇంకొకరి జీవితం ఉంది అవతల, ఇంకొక ఆడపిల్ల జీవితం ఉందని అర్థం చేసుకోవట్లేదు. మరి నా 11 ఏళ్ల జీవితం ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు. అప్పుడు రాజ్ తరుణ్ నాకు కడుపు చేసి అబార్షన్ చేయించాడనేసి మీరు అప్పుడు కొన్ని రిపోర్ట్స్ అని బయట పెట్టాడు కదా, ఆ రిపోర్ట్స్ని కూడా శేఖర్ భాష తనకు అనుకూలంగా మార్చుకుని అసలు లావణ్యకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఆ అమ్మాయి అంతా బ్లఫ్ చేస్తుందని అన్నారు. అప్పుడుకి ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తున్న దానికి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మరి అతను నాతో సంసారం చేశాడు ఏంటండి, మరి చూసి చెప్పడానికి నాతో సంసారం చేసిన మనిషిని చెప్పమానండి. వాడు ఎవడు నాకు అర్థం కాదు. నాకు ఇప్పుడు నవ్వాలో బూతులు తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళమనండి, నన్ను నిర్ధారించాక మాట అనమనండి. ఊరికే ఫ్రీగా వచ్చింది కదా అని మాట అనేసి తప్పుడుది అనేసి వెళ్ళిపోతే ఒక ఆడదాన్ని అంటుంటే ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి ఖండించలేదు. ప్రతి ఒక్క ఛానల్లోనే అతను ఏం చెప్తే అతను వినుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎవిడెన్సెస్ అంటాడు, మేము మాట్లాడుకున్న ఎవిడెన్సెస్ మా కేసుకి సంబంధించినవి తీసుకొచ్చి అతను ఎవిడెన్సెస్ అంటాడు ఏంటో నాకు అర్థం కాదండి. అంటే మీరు గట్టిగా రాజ్ తరుణ్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువగా వల్గర్గా మాట్లాడేటప్పుడు ఆ ఆడియో కూడా రిలీజ్ చేసి లావణ్య ఇలాంటిదని ఫస్ట్ ఆడియో రిలీజ్ చేసి అంతా సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్ ఛానల్స్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఆయన పంపించాడు. నిజంగానే ఇప్పుడు అవన్నీ కూడా ఎట్లా వచ్చాయి? రాజ్ తరుణ్ ఇచ్చాడండి ఆడియో.
ఓకే. సో మా ఇంట్లో గొడవ అయినప్పుడు నేను రాజ్ తరుణ్ తిట్టుకుంటున్నప్పుడు అతను తిడుతున్నప్పుడు కూడా రికార్డ్ చేస్తుంటే బాగుండేది కదా. నేను తిడుతున్నప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకొని రికార్డ్ చేశాడు. వదిలేద్దామన్న ఇంటెన్షన్ రాజ్ తరుణ్కి ముందు నుంచి ఉంది, వదిలించుకోవాలన్న రికార్డింగ్దే నన్ను తప్పుడుది అని చూపించాలన్న ఇంటెన్షన్తోనే చూశాడు. బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని బూతులు తిట్టాను అని అంటే మరి ఇతను కూడా ఇంకొక అమ్మాయిని బూతులు తిడుతున్నాడు కదా. మరి నేను అమ్మాయినే, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ కూడా ఫీమేలే, నేను ఫీమేల్నే. మరి రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మకి సారీ చెప్తే నేను ఆపేస్తాను అన్నాడు. అందరి ముందు సారీ చెప్పాను నేను. నాగార్జున గారికి సారీ చెప్పమన్నాడు, చెప్పేశాను నేను. వాళ్ళ శేఖర్ భాష వాళ్ళ వైఫ్కి కూడా సారీ చెప్పమంటే ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. సో అంటే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాల క్యారెక్టర్లు ఒక్కొక్కటి కూడా బయటకు తీసుకొచ్చాడు లావణ్యని డిఫేమ్ చేయడానికి. ఫస్ట్ ప్రీతిని, ఉదయ్ని, తర్వాత ఉనిత్ రెడ్డిని, మస్తాన్ సాయిని, వీళ్ళందరినీ నీకు తెలిసిన నీకు బాగా పరిచయమైన నీ స్నేహితుల్ని నీ పైన ఉసిగొల్పి ఆయన మొత్తం అంతా ఈ డ్రామాతో నడిపించాడు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు కొంతమంది, ఇప్పుడు మీతో టచ్లోకి వచ్చారంటున్నారు. నాకు అందరూ వస్తున్నారండి, వాళ్ళని మోసం చేశాడు శేఖర్ భాష. ఒక్కరోజు 2 రోజులు నటించగలరు కదా, డేస్ పాస్ అయిన కొద్దీ వాళ్ళకి రియాలిటీ ఏంటి అని అర్థమైపోయింది. మాకు కోపాలు ఉండొచ్చు, ఆ కోపం ఒకటే కానీ ఇంకా ఏదో కాదు. మాకున్న కోపాన్ని వాడు అడ్వాంటేజ్గా తీసుకొని అందరికీ మెసేజ్లు చేసి ఇప్పుడు ప్రీతి ఉదయ్ కూడా గెలికింది వాళ్ళే అండి, విక్టిమ్స్ కాదు వాళ్ళెవరు. అదే ప్రీతి ఉదయ్ కాల్స్ మరి నేను బయటికి పెట్టాను. వాళ్ళంతా వాళ్ళు నాకు కాల్ చేసి ఇలా శేఖర్ భాష మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ప్రీతి ఉదయ్ కూడా చెప్పారు. మస్తాన్ సాయిని టచ్లోకి వెళ్ళారు, యునిత్ రెడ్డికి టచ్లోకి వెళ్ళాడు. మరి వాళ్ళందరికీ కూడా ఒకటే, నాకు లావణ్య టార్గెట్, నాకు లావణ్యకి సంబంధించిన ఇవ్వండి, అది బతుకుండకూడదు, దాన్ని మెంటల్ హాస్పిటల్ కన్నా పంపించాలి, జైలు కన్నా పంపించాలి, రిహాబ్ కన్నా పంపించాలి. అసలు వాడు నేను జర్నలిజంలో ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాడు, ఇంట్రాగేషన్ అంటాడు, ఏంటంటో అంటాడు. వాడికైనా తెలియాలా అనుకుంటే బిగ్ బాస్ ఉంది. సో కేవలం బిగ్ బాస్ కోసమే ఇవంతా డ్రామాలా? ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అతను బిజీగా అయిపోయి తనకు ఒక బిజీ స్కెడ్యూల్ వస్తే డూ యూ థింక్ సో అండి వాడు మళ్ళీ బయటకు వచ్చి మగజాతి కోసం మాట్లాడతాడు, లావణ్య కోసం మాట్లాడతాడు అంటారా? మాట్లాడు. ఇదంతా ఒక డీల్లో పార్ట్ అంటే నేనేమో మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే మొదట 1 వీక్ 2 వీక్స్ మొత్తం ఈ వైపే ఉంది. ఎప్పుడైతే శేఖర్ భాష 2 అంశాలు బయటకు తీసుకొచ్చాడు, ఒకటి డ్రగ్స్ విషయము, తర్వాత మస్తాన్ సాయితో మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి, ఆ 2, దాంతోపాటు గుంటూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా ఆ విషయము, తర్వాత మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఈ 2 తీసుకొని వచ్చారు. ఈ 2 వల్లనే మీకు బాగా డీఫేమ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. అప్పుడు నా కేసు, నేను రాజ్ పైన పెట్టిన కేసు మాట్లాడతామంటాడా? మాట్లాడమనండి. డ్రగ్స్ కేసుది మాట్లాడతాడా? ఓకే, సోషల్గా అదొక కేసు ఉంది కాబట్టి మాట్లాడమనండి. మస్తాన్ కేసు కానీ మిగతా పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఎవరి పేర్లు కూడా నా నోటి నుంచి రాలేదు, డే 1 నుంచి కూడా. ఇన్వాల్వ్ చేసింది, ఇంక్లూడ్ చేసింది శేఖర్ భాష, నేను కాదు. ఇప్పుడు నా ఒక్కదాని లైఫే కాదు, నా ఒక్క ఫ్యామిలీనే కాదు, ఒక్క మనిషి వల్ల దగ్గర ఒక 20 మంది ఇప్పటికీ సరిగ్గా నిద్రపోకుండా, ఇప్పటికీ సరిగ్గా తినకుండా ఇళ్లలో గొడవ పడుతూ సఫర్ అవుతున్నారు. నా ఒక్క ఏడుపు ఉసురుతో పాటు వాళ్ళందరికీ కూడా తగులుతాయి. అంటే ఓన్లీ నిన్ను డీఫేమ్ చేయడానికే వీళ్ళందరినీ 100% వీళ్ళందరినీ నన్ను డీఫేమ్ చేయడానికంటే ముందు అతనికి ఫేమ్ రావడం కోసం, అతనికి ఒక ఆర్మీ క్రియేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు అయ్యో శేఖర్ భాష గ్రేట్, శేఖర్ భాష హ్యాట్స్ ఆఫ్ అని కొడుతుంది, అంతా కూడా ఫేకే అండి. తను ఆల్రెడీ ఒకరికి 12,000, ఒకరికి 15,000 అని ఒక పేటిఎం, గూగుల్ పే చేసిన హిస్టరీస్ కూడా పంపిస్తున్నారు నాకు. ఏంటి ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే దాని కింద కామెంట్స్ పెట్టడానికి. ఓకే. వైజాగ్ నుంచి నాకు ఒక 2 పీపుల్ మెసేజ్ చేస్తున్నారండి. నిన్న కూడా ఒక స్క్రీన్ షాట్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ పంపించారు, గూగుల్ పే హిస్టరీ కూడా పంపించారు, నేను ఆల్రెడీ పంపించాను. ఓకే. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి కోసమే క్రియేట్ చేసుకోవడం కోసం, నన్ను తిట్టడం కోసం సోషల్ ప్రతి వీడియో ఒకటి పెడుతుంటే ఇలాంటి కమెంట్స్ పెట్టండి అని, మళ్ళీ అతను వాయిస్ నోట్స్తో వాయిస్ క్లిప్సే ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్గా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో కింద కామెంట్ సెక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే దాదాపు 10 నుంచి శేఖర్ భాష గ్రేట్, శేఖర్ భాష కరెక్ట్ అనేసి ఉంటాయి. అవును, అదంతా తను చేసుకున్న ఇదండి. రేపొద్దున బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా తను ఒకటి పెట్టుకొని, అంటే చీప్ ఇది వాడాడు, ఎంత చీప్ది వాడాడు అని తెలుసుకోవచ్చు. అతను టాలెంట్ చూపించి వెళ్ళొచ్చు కదా. ఇంతకుముందు ఎంతమంది ఆర్జేలు వెళ్ళలేదు, ఆర్జే కాజల్ వీళ్ళందరూ ఉన్న వాళ్ళు టాలెంట్ ఉండి వెళ్ళాలి, ఆర్జే సూర్య వీళ్ళందరూ. మరి ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఇంత సీనియర్ ఆర్జే అయ్యి ఉండి టాలెంట్ చూపించి వెళ్ళొచ్చు కదా. మరి అతను వాయిస్ అని అంటున్నారు, ఆర్జేగా వెళ్ళాల్సింది అతను, లావణ్య మీద పడేందుకు వెళ్ళిండు. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు శేఖర్ భాషకు సంబంధించి, శేఖర్ భాష నన్ను అనేక రకాలుగా వాడుకొని, నా ఫ్రెండ్స్ని కూడా వాడుకొని, ఏకంగా ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేస్తుందనేసి ఒక విక్టిమ్ కూడా వచ్చింది. ఏంటి ఆమె చెప్పింది ఏంటి?
మీ దగ్గరకు వచ్చి? శేఖర్ భాష వల్ల 3 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారండి. ఓకే. ఒక అమ్మాయి అయితే దీపారెడ్డి వాళ్ళ తమ్ముడు చెప్పాడు ఆల్రెడీ అందరికీ. ఓకే. మరి ఇప్పుడు నా విక్టిమ్స్ వచ్చి మాట్లాడుతున్నారు అని అతను అన్నప్పుడు శేఖర్ భాష నుంచి వచ్చిన వాళ్ళు కూడా విక్టిమ్సే కదా, వాళ్ళది కూడా పెయినే కదా, వాళ్ళది కూడా ఫ్యామిలీయే కదా. శేఖర్ భాషను మోసం చేశారు అంటున్నాడు మరి. లేదండి, శేఖర్ భాష గురించి ఎవరన్నా ఒక రివర్స్ మాట్లాడితే లక్ష్మీ పడాలని చూసుంటారు అమ్మాయి విక్టిమ్. ఆ అమ్మాయి మా బిగ్ స్టూడియో కూడా వచ్చింది. అవునా, ఆ అమ్మాయి మాట్లాడుతుంది అని ఒకే ఒక్క ఉద్దేశంతో అమ్మాయి నోరు మోపించేయాలని ఉన్న వాడి లైఫ్ లో అందరిలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిస్ అనుకుంటా ఆ పిల్లది. ఆ పిల్ల నోరు కూడా మోపించేయాలని ఆ పిల్లని బెదిరించి వాళ్ళ పేరెంట్స్ని బెదిరించి వాళ్ళ పేరెంట్స్కి గుండాలను పంపించి వాడు చేసేదంతా గుండాయిజం అండి. అండ్ చంపేయించాలి మ్యాక్సిమం. వాడు జోలికి ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళని అంతం చేయాలి. For more videos like this, subscribe Big TV channel.